ఓం శ్రీ సాయిరాం. పుట్టపర్తి ప్రశాంతి నిలయం అదొక దివ్యక్షేత్రం. అలాంటి పవిత్రమైన వాతావరణంలో స్వామి సేవలోనే తమ జీవితాన్ని అంకితం చేసిన ధన్యాత్ములు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు డాక్టర్ శాంతమ్మగారు. తన జీవితాన్నంతా స్వామి పాదాల చెంతే గడిపారు. ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో ఏకంగా 25 సంవత్సరాల పాటు స్వామివారు ఆమెకు సేవ చేసుకునే అనుగ్రహాన్ని అందించారు. ఆమె కేవలం వైద్యురాలు మాత్రమే కాదు, స్వామికి అత్యంత భక్తురాలు కూడా. స్వామివారి దివ్యమైన లీలలను, మహిమలను ఆమె స్వయంగా డివైన్ డాక్టర్ అనే పుస్తకంలో పొందుపరిచారు. కానీ ఒకరోజు ఆ డివైన్ డాక్టర్ జీవితంలోనే ఒక ఊహించని సంఘటన జరిగింది. అది 1999వ సంవత్సరం చివరి రోజులు. ప్రపంచం మొత్తం కొత్త సహస్రాబ్దిలోకి, అంటే 2000వ సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్న సమయం అది. కానీ డాక్టర్ శాంతమ్మగారి పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒకరోజు అకస్మాత్తుగా ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆ జ్వరం ఎంత తీవ్రంగా ఉందంటే దాని ప్రభావం వల్ల ఆమె కుడికాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. కాలుకు స్పర్శ కూడా తెలియని దారుణమైన పరిస్థితి ఏర్పడింది. 1999 డిసెంబర్ 29వ తేదీన స్వామి దర్శనం కోసం ఇటలీ దేశం నుండి వచ్చిన ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ యుగో శాండ్రియా గారు ఆమెను పరీక్షించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆమెను ఐసీయూలో చేర్పించారు. అందరూ ఆమె కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి క్రమంగా దిగజారింది. కొంత సమయానికి ఆమె పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయారు. అది డిసెంబర్ 31వ తేదీ 1999. ఆ శతాబ్దానికి అదే చివరి రోజు. ఆస్పత్రిలో వాతావరణం గంభీరంగా ఉంది. అదే ఇటాలియన్ డాక్టర్ శాంతమ్మగారిని మరోసారి పరీక్షించారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వైద్యశాస్త్రం ప్రకారం ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషాద వార్తను స్వామివారికి చేరవేశారు. అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. కాని జనన మరణాలకు అతీతుడైన స్వామి ఈ వార్త విన్నప్పుడు ఏమీ మాట్లాడలేదు, కేవలం మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత భోజన సమయంలో స్వామి సోదరుడైన జానకిరామయ్య గారు తన బాధను వ్యక్తం చేశారు. పాపం శాంతమ్మగారు, డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమెను బ్రతికించలేకపోయారు స్వామి అని ఆవేదన చెందారు. కాని అప్పుడు స్వామి ఎంతో ప్రశాంతంగా జానకిరామయ్య గారితో ఇలా అన్నారు: ఎవరు చెప్పారు ఆమె చనిపోయిందని? ఆమె బ్రతికే ఉంది, నువ్వు వెళ్ళి చూడు. సాక్షాత్తు దైవం నోటి నుండి వచ్చిన ఆ మాటలు వినగానే జానకిరామయ్య గారు వెంటనే పరుగున ఆస్పత్రికి వెళ్లారు. ఐసీయూలో నిర్జీవంగా పడి ఉన్న శాంతమ్మగారి దగ్గరకు వెళ్లారు. ఆయన వెళ్లి ఆమెను చూసేసరికి వైద్యశాస్త్రానికే అందని ఒక అద్భుతం అక్కడ జరిగింది. అప్పటి వరకు మరణించిందని భావించిన డాక్టర్ శాంతమ్మగారు నెమ్మదిగా తన కళ్ళు తెరిచారు. స్వామి సంకల్పంతో ఆమె మృత్యుంజయురాలయ్యారు. మరుసటి రోజు జనవరి 1, 2000వ సంవత్సరం, కొత్త సహస్రాబ్దికి తొలి రోజు. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకల్లో ఉంది. ఆ రోజు శాంతమ్మగారికి కేవలం నూతన సంవత్సరం మాత్రమే కాదు, అది స్వామివారు ఆమెకు పునర్జన్మనిచ్చిన రోజు కూడా. అందరూ ఆస్పత్రికి వచ్చి ఆశ్చర్యంతో, ఆనందంతో ఆమెకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు. ఒక నెల రోజుల తర్వాత ఆమె పూర్తిగా కోలుకొని తిరిగి డాక్టర్గా తమ విధుల్లో చేరారు. అప్పుడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ అయిన డాక్టర్ సఫాయా గారు ఆమెను చూసి చేతులెత్తి నమస్కరిస్తూ, మీరు మామూలు మనిషి కాదు, మీరు నడిచే అద్భుతం, యూ ఆర్ ఎ వాకింగ్ మిరకిల్ అని కొనియాడారు. వైద్య ప్రయత్నం ఎక్కడ ఆగిపోతుందో అక్కడ దైవకృప మొదలవుతుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? జై సాయిరాం.